ఈ వర్షాకాలంలో బ్రాయిలర్ పెంపకంలో వచ్చేటువంటి డిసీజెస్ వర్షపు జల్లులు అనేది షెడ్లో పడకుండా కర్టన్స్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఈ కర్టన్స్ అనేది ఓపెన్ చేసుకొని లోపల వెంటిలేషన్ అనేది పూర్తిగా పడే విధంగా చూసుకోవాలి. లిటర్ అనేది తడిసినట్లయితే అమ్మోనియా వాయువు అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి కాక్సిడియోసిస్ వంటి వ్యాధులు వస్తాయి. అమ్మోనియా అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినట్లయితే ఒబేసిటీ అనేది వచ్చేస్తుంది. దీనివల్ల ఇమ్యూనిటీ అనేది బర్డ్స్ అనేది కోల్పోతుంది. మోర్టాలిటీ పర్సెంటేజ్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ షెడ్లో అనేది వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్గా పడే విధంగా చూసుకోవాలి. అమ్మోనియా లేకుండా మనం తగినటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. లిటర్ అనేది మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఈ వర్షాకాలంలో రాకింగ్ చేస్తూ ఉండాలి. ఫీడ్లో బూజు పట్టినట్లయితే ఆప్లోటాక్సిన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి విష పదార్థాలు రిలీజ్ చేయడం వల్ల ఆప్లోటాక్సికోసిస్ అనేటువంటి వ్యాధులు అనేది వచ్చేస్తుంటాయి. ఈ ఆప్లోటాక్సికోసిస్ వల్ల బర్డ్ ఇమ్యూనిటీ అనేది కంప్లీట్గా కోల్పోయి బరువు కోల్పోయి మోర్టాలిటీ అనేది అధికంగా వచ్చి